రాజ్యంలోని సంపదని ఆయురారోగ్య ఐశ్వర్యంలో ప్రసాదించినటువంటి రాజ్యనాయనిగా దర్శన రాజ్యాలు ఇస్తూ ఉన్నారు. ఉదయం పూజా కార్యక్రమాలు అమ్మవారి యొక్క ఆలయ ప్రదక్షిణతో ప్రారంభం. ఓం నమాగ్నేవక్షో స్తనముషేమ మహ్యన్నమందాం ప్రతిశ్చతస్రస్మయాధ్యక్షేణ కృతరాజయేవ మమ దేవా విహరే సంతో సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణు మమ ఓం అగ్నే అత్రిమన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమా సదస్తాతు శనః పరుషతతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాచ్చగ్నిః ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చహోతానవ్యచ్చసి స్వాంచాగ్నేతనవంపి ప్రయస్వాస్మభ్యంచసౌ భగవయుజుష్వ గోభిర్జుష్టమయుజో నిషక్తం తవేంద్ర విష్ణోర్ను సంచరేమ నాకస్య పృష్టమభిషం వసానో వైష్ణవీన్ లోకైహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా. దుర్గాయ లలితాంబికాయ నమః. భక్ష్యపూజ్య అమృత నైవేద్యం సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. దేవాని సమర్పయామి. నమసి సమర్పయామి. ప్రక్షాళయామి. ఆచమనీయం సమర్పయామి. ఉపసర్వనాథం తాంబూలం సమర్పయామి. పుష్పం తాంబూలార్థమి పుష్పం పరికల్పయామి. హారతులు కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. గోరేభ్యో గోరేభ్యో గోరగోరేభ్యః కమలపత్రాక్షీం శ్రీం కంఠకరాయీం ఆరోహతు శ్రీం లక్ష్మీం నృణాం ఆయుష్యవతినీం నమో విశ్వాసవృక్షాయ పార్థ శస్త్రాస్త్ర ధారిణే త్వత్వః పత్రం. ఇదే మొదట్లో తిరిగేయాలి నాతో పడ ఆయన తిరగండి. ఆయన పని చెప్తారు మీరు. ఆయన దిక్కుతాడు ఆత్మదేశం చెప్పాడు. అదే పాలిస్తాడు ఆయన. ఆత్మదేశం అంటే జమ్మి చెట్టు మొదట్లో కూర్చొని పూజ గావించుకొని వారి మనస్సులో ఉన్నటువంటి కోరికను తలుచుకుని ఆ జమ్మి చెట్టు కూర్చి వారి ప్రార్థన అమ్మవారికి చెప్పుకుంటారో వారందరికీ కూడా విజయం సమకూరుతుంది అని మనకి త్రేతాయుగం నాటి నుండి కూడా ఈ నానుని వినబడుతూ ఉంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో కూడా విజయదశమి నాడు మానవులే కాదు దేవతలు కూడా జమ్మి చెట్టును ప్రార్థించి వారు ఎన్నో సత్ఫలితాలను పొంది ఉన్నారో మనకు తెలియవస్తూ ఉంది. ఈ యొక్క జమ్మి చెట్టుకు ప్రార్థన చేసేటప్పుడు ఒక శ్లోకం నానుడిగా చెప్పబడుతోంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటువంటి ఈ శ్లోకంలో ఎంతో పరమార్థం ఉంది. శమీ అంటే జమ్మి చెట్టు, శమయతే పాపం విజయదశమి నాడు ఎవరైతే జమ్మి చెట్టును పూజించకల్లా కనీసం అక్కడికి వెళ్ళి దానిని తాకి దాని నుంచి వచ్చేటువంటి గాలిని పీలుస్తారో శమయతే పాపం సమస్త పాపాలు కూడా నశించిపోతాయి అని చెప్పబడుతోంది. శమీ శత్రు వినాశని మరి జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో ఈ రోజున ప్రార్థిస్తారో ప్రదక్షిణ చేస్తారో
శత్రునాశనం అవుతుంది అని చెప్పబడుతోంది. అర్జునస్య ధనుర్ధారి, మరి కురుక్షేత్ర యుద్ధానికి అర్జునుడు వెళ్ళేటప్పుడు దారిలో సమీపంలో ఉన్నటువంటి జమ్మి చెట్టు వద్ద రాత్రి నిద్ర చేయవలసి వచ్చిన సమయంలో ఆయనకు తెలియకుండానే, అది జమ్మి చెట్టు అని తెలియకపోయినా కూడా ఆ రాత్రి ఆ చీకటి వేళ ఆయనకు ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలన్నీ కూడా జమ్మి చెట్టు మొదట్లో ఉంచి నిద్ర చేసి మరనాడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని విజయాన్ని పొందాడు కౌరవుల మీద. కాబట్టి అర్జునస్య ధనుర్ధారి అని చెప్పబడుతోంది. రామస్య ప్రియదర్శిని, రాముల వారి సీతాన్వేషణ కోసం లంక వైపు పైన వైపు వెళ్తూ ఉండగా విజయదశమి వచ్చిందిగా. అటువంటి నాడు మరి రాముల వారి సైతం ఈ జమ్మి చెట్టును ప్రార్థించి చక్కగా ఎదరకు వెళ్ళగా ఆయనకి లంకకు వెళ్ళేటువంటి మార్గం సుగమంగా తెలిసిందిట. కాబట్టి రామస్య ప్రియదర్శిని, రాముల వారికి ప్రియమైనటువంటి దారిని చూపించినటువంటి ఆ వృక్షం కాబట్టి ఆయనకు కూడా అమితమైనటువంటి ఇష్టమైన వృక్షంగా చెప్పబడుతోంది. ఎవరైతే ఈ శ్లోకాన్ని చెప్పుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ రోజున ఈ జమ్మి చెట్టు పూజ చేస్తారో వారందరికీ కూడా విజయాలు, శత్రునాశనాలన్నీ కూడా కలుగుతాయి, చక్కగా సంతోషంగా ఉంటారు అని చెప్పబడుతోంది. దానికి అనుగుణంగానే మన లలితా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో కూడా శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ శ్లోకంతో కూడినటువంటి స్లిప్పులు ఇస్తూ ఉన్నారు. వారికి సులభంగా రాసుకోవడానికి వీలుగా అందులో వారి గోత్రము పేరు రాసుకుని వారి సంకల్పంతో చెప్పుకుని ఇక్కడ కూర్చుకోవచ్చు. మరి కమిటీ వారు ఎక్కడికక్కడ ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా చక్కగా కలగజేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా కోరుకునేది ఒక్కటే, వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకుని సుగమంగా వారి యొక్క కోరికలు అమ్మవారికి విన్నవించుకుని ఆ కోరికలు సత్వరంగా నెరవేరాలని చెప్పి ఎప్పటికప్పుడు వారు ఆలోచన చేస్తూ ఉంటారు. మాతో కూడా అదే చెబుతూ ఉంటారు. ఏమంటే గురువు గారు, అమ్మవారికి షోడశ కళ్ళు పెరగాలి, ఇక్కడ ఆ తల్లి అనుగ్రహంతో వచ్చిన అందరూ కూడా సంతోషంగా ఉండాలి, దానికి తగినటువంటి చక్కటి పూజాధికారులు నిర్వర్తించండి ఎప్పటికప్పుడు మాకు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి లలితా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దసరా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాలు దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు కలిగి తీసుకోవాల్సిందిగా విజయదశమి శుభాకాంక్షలు తాడేపల్లి. శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయ సముదాయంలో చక్కగా ప్రతిరోజు కూడా అన్నదాన వితరణ, ప్రసాద వితరణ వచ్చిన భక్తులందరికీ కూడా చక్కగా అందజేయడం జరుగుతుంది. ఎవరికి ఏదో అనే మాట లేకుండా అత్యంత వైభవంగా తల్లి అలా కనిపిస్తోంది. వచ్చిన వారికి లేదనకుండా చక్కగా అన్నదాన వితరణ, ప్రసాద వితరణ జరుగుతోంది. కొత్త వెంకటేశ్వరుడు బాబు గారు కూడాను చక్కగా ఈ రోజున అమ్మవారి యొక్క అన్నదాన వితరణ నిమిత్తంగా, ప్రసాద వితరణ నిమిత్తంగా వారు కూడా అమ్మవారికి వితరణ చేసుకున్నారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా లలితా పరమేశ్వరి అమ్మవారు ఎల్లవేళలా కాపాడుతూ ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేటువంటి యోగాన్ని, భాగ్యాన్ని ఆ తల్లి వారికి కలగజేయాలని మనసా వాచా